కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం ఈ నెల 18 నుంచి అమల్లోకి వస్తుందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ లెవిస్. కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకే ఈ వన్ వే చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 2 సార్లు ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్లు, సైన్ బోర్డులు పెట్టామన్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు వన్ వే విధానం అమల్లో ఉండనుంది. అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జోయల్ లెవిస్ స్పష్టం చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆల్రెడీ 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ పనులు ప్రారంభమైనాయి. మీ అందరికీ తెలిసినదే. దానిలో దాదాపు 17 పిల్లర్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయింది. అంటే రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్, ఇంకా కేబీఆర్ నుంచి చెక్ పోస్ట్ మధ్యలో ఇట్లా 2 ప్లేస్లు మనకి ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీ కొద్దిగా ప్రాబ్లం ఉండదని అనిపించిందో ఆ ప్లేస్లు ఫస్ట్ గ్రౌండ్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని. ఇంకా దాదాపు 110 పిల్లర్స్ దాకా ఈ ఫ్లైఓవర్స్, డిఫరెంట్ 7 ఫ్లైఓవర్స్ సంబంధించి గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అండర్ పాసెస్ కూడా పనులు త్వరగా ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే జరుగుతుందో 1.5 years టైం, అప్పుడు ప్రజలు కొన్ని అసౌకర్యాలు ఉంటది. సో దాన్ని తగ్గించే క్రమంలో ఎంత మినిమం ఇన్కన్వీనియన్స్ మన కమ్యూటర్స్ కి ఉండాలో అది ప్లాన్ చేసి మేము ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఈ 1.5 years పీరియడ్ కి ఎలా చేయాలన్నది మేము గుర్తించడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే సిగ్నల్ ఆపరేషన్లు ఉన్నాయో దానిలో ఆ పోల్స్ కూడా ఇన్స్టాల్ చేసి పెడెస్ట్రియన్ క్రాసింగ్ కి సిగ్నల్ ఇది ఆపరేట్ చేస్తాం. రెగ్యులర్ గా జనాల్ని మనం ఇక్కడ 3 arm సిగ్నల్ గా ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఆ సిగ్నల్ ఆపరేషన్ ఉండదు. కానీ ఇక్కడ పెడెస్ట్రియన్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటారు కాబట్టి రోడ్ క్రాస్ అయ్యే వాళ్ళకి కంటిన్యూస్ గా వన్ వే చేస్తున్నాం కాబట్టి వెహికల్స్ ఆగదు. సో పెడెస్ట్రియన్స్ కి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి మాత్రం ఈ సిగ్నల్ ఆపరేట్ చేస్తాం. ఒక 15 seconds కానీ అది డిఫరెంట్ జంక్షన్స్ లో డిఫరెంట్ టైమింగ్స్ నిర్ధారిస్తున్నాము. ఆ పెడెస్ట్రియన్ కోసం ఒక 15 seconds అందరూ ఆగాల్సి ఉంటుంది. వాళ్ళు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ వెహికల్స్ లో ఉన్న వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేబీఆర్ పార్క్. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆల్రెడీ 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్